ముందు ప్రభుత్వం గురించి. గత ప్రభుత్వం అంటే బురద ఆలోచించి ఆచరణలు బాగా జరిగాయి. ఈ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపు ఓట్ల గురించి, నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు పరిపాలించడానికి ఏం చేయాలా అని తపన తప్ప ప్రభుత్వ పరంగా కానీ పబ్లిక్ పరంగా కానీ ఆస్తులు సంపాదిద్దాం, లేదంటే వాళ్ళకి అభివృద్ధి పథకాలు చేద్దాం, ఎలా పథకాలు చేద్దాం అన్నీ చేయలేదు. ఎంతసేపు ఓట్లు బెగ్గింగ్ అంటారో ఏమంటారో కానీ అలా దాని గురించి అమ్మ ఒడి, నాన్న ఒడి, తాత ఒడి చేస్తున్నారు. ఇప్పుడు ఆటో ఒడి 10,000 ఇస్తున్నాడు. 10,000 ఇచ్చి కేసుకి 5,000 వదిలేస్తున్నాడు. అందువల్ల ఆడు సఫర్ అవుతున్నాడు. ఫస్ట్ 10,000 ఆశిస్తున్నాడు తప్ప తర్వాత వచ్చేదంత ప్రతి ఒక్కటి తెలుసు. సో ఇసుక మాఫియా అయిపోయింది. ఇసుక ఎక్కడ దొరకట్లేదు. అంటే ఏంటి, పూర్వం ప్రభుత్వం అయితే ఇసుక ఫ్రీగా ఉండేది. కట్టడాలు, ఇసుక గురించి పబ్లిక్, లేబరు అందరూ బతికేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. పూర్తి దందా అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. ఈ లేబర్ అంతా ఆగిపోయి ఏం చేస్తారంటే దొంగతనాలు, రోడ్డు చైన్ స్నాకర్స్ తయారవుతున్నారు. ఎందుకు? ఇసుక లేపడం వల్ల. అలాగే బిల్డర్స్ అడుక్కుతుంటున్నారు. బిల్స్ అయిపోయినాయి. పోయిన ప్రభుత్వంలో వచ్చిన బిల్స్ అన్నీ స్టాగ్నెట్ అయిపోయినాయి. కొత్త ప్రభుత్వం ఇవ్వడు, పాతోడేమో ఒప్పుకోడు. ఇలా ఉంది ప్రభుత్వం. సో ఏంటంటే వీళ్ళు మారాలి. ఎంతసేపు ఓట్లు అడుక్కోవడం కాదు, ప్రజల పరంగా ఏం చేయాలో ఆలోచించాలి. అది అందుకనే లేదు, ప్రజలు కూడా మారాలి. జగన్ గారు పెట్టే ప్రతి సంక్షేమం ప్రజల వద్దకు వెళ్తుంది. దానివల్ల ప్రస్తుతం ఏంటంటే 2,000 పథకం లేకపోతే ఇంకోటి కూడా ఇస్తున్నారు. దాని పనులు మానేసి ఇంట్లో తొంగుంటున్నారు. ఒక్కొక్కడు పనులు చేయలే. పూర్వం పని చేసేవారు, ఇప్పుడు పని చేయట్లా. ఆ డబ్బులు ఇస్తున్నాడు, అమ్మఒడి అంటున్నాడు, పెళ్ళాన్ని తన్నేసి ఆ 10,000 పట్టుకుపోతున్నాడు. అది ఎవరు పెడుతుంది? నిజంగా పిల్లలకి చదివించట్లా. ఏ ఫండ్స్ ఏం చేయట్లేదు. దీనివల్ల అంటే బద్దకస్తులు ఇంకా మరీ బద్దకం చేస్తున్నాడు. మన స్టేట్కి పక్క స్టేట్ ఒరిస్సా చూసుకోమని కంప్లీట్ ఏం లేదు. కంపేర్ చేయడం అంటే మన లాస్ తప్ప చదువుకున్నాడు అంటే చదువుకునేలాగా ఎడుతున్నాడు. తొత్తులా ఉన్నారు. ఆంధ్ర మంచి అభివృద్ధిలో బాగా దూసుకుపోతుంది అంటున్నారు. ఎక్కడ ఎవరున్నారు? ఏ స్టేట్లో ఎవరు ఇచ్చారు చెప్పండి? ఒరిస్సా ఇచ్చారా? భువనేశ్వర్లు ఇచ్చారా? ఎవరిచ్చారు? ఎవరు ఇట్లా స్టేట్మెంట్? పక్కోడు తెలంగాణ ఉన్నాడు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్నీ పెరిగినాయి. ప్రతిదీ పెరిగినాయి. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమి లేవండి. ఎంతసేపు ఓట్ల గురించి అమ్మఒడి, నాన్నఒడి ఇవేసి ప్రజలను మభ్యపెడతారు తప్ప సంక్షేమ పథకాలు బోర్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. సపోజ్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి మనకు టీపీగూడెం, ఈస్ట్ కూడా, వెస్ట్ కూడా వెళ్తే రోడ్లు ఒకసారి నడిపించాలి. ఈ నాయకులు నడిపిస్తే రోడ్డు అని తెలుస్తుంది. ఏమి లేదు. పక్కది పనికిరాని వరిసారి స్టేట్ ఉంది. ఒకసారి వెళ్ళమనండి, మన సీఎంను వెళ్ళమని చూడమనండి ఎలా ఉందో. పనికిరానిది స్టేజ్ అది. అలాంటి బ్రహ్మాండంగా ఉంది అక్కడ. జగన్ గారు విద్యా దీవెన అని అంటున్నారు కదా, పిల్లలకి ఎంతవరకు ఫీజు రిమర్మెంట్ వాళ్ళ నాన్నగారు ఉండగా పనిచేసింది. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ పని ఉండేది. అది చదువుకునే వాళ్ళు, పూర్ పీపుల్ ఎంతోమంది ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. సో అది బెటర్, పర్లేదు. ఇప్పుడు ఇచ్చేది పనికిరాట్లా. అమ్మఒడి ఇవ్వటం, డబ్బులు ఇవ్వడం వల్ల అది నిజంగా అన్ని ప్రభుత్వ పథకాల్లో, స్కూల్లో అన్ని ఫీజులు అన్నీ ఫ్రీ ఇస్తాయి, అన్నీ బాగానే అంతవరకు. ఈ డబ్బులు ఇచ్చే వాళ్ళని బద్దగత చేస్తున్నారు. పనికి ఆహార పథకం ఇస్తున్నాడు. అది వాడి మనసుకి, అందరి మనసుకు తెలుసు. గట్టిగా అయితే ఏది తవ్వట్లా. ఒక 2-3 జాగాలు తవ్వుతున్నారు, నుంచుంటున్నారు. గంటన్నర వ్యవధిలో వాళ్ళకి 250 రూపాయలతో బ్యాంకులు వేస్తున్నారు. ఒకసారి ఆలోచించమనండి, ఎందుకు ఇస్తున్నాడు అది? 200 పథకం ఎందుకు? ఎంతవరకు అవుతుంది? అది నిజంగా పనులు చేయమనండి. ఏ చెరువో తవ్వించమనండి, ఏ కాలువ తవ్వించమనండి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. వాళ్ళకే బతుకుంటుంది. నిజాన్ని అలా ఎన్ఎంఆర్ తగ్గిపోతున్నారు. ఎన్ఎంఆర్ చేయట్లా, మానేశారు. ఎవరికాళ్ళకి వెళ్ళిపోండి. అంటే రైతు భరోసా జగన్ గారు ఇస్తున్నారు కదా, ప్రజలందరికీ అందుబాటులోకి. రైతు భరోసా అంటే ఎంతమందికి ఉంటుంది? వ్యవసాయం ఉన్న వ్యవసాయం అంతా లేఅవుట్ వేయటం, అమ్మేసుకొని చేస్తున్నారు తొందరపడి. ఈ నెక్స్ట్ తరం వాళ్ళకి ఎవరికి అందట్లా. నాన్నకి 10 ఎకరాలు ఉండేవి, కొడుకు ఏమొచ్చారు 2 ఎకరాలు 3 ఎకరాలు, అది కూడా పోతుంది. ఆడ మళ్ళీ లేబర్ తిరుగుతున్నాడు. ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు ఆదాయం వాళ్ళకి. ఇప్పుడు హౌసింగ్ గట్ట జగన్ గారు ఇస్తున్నారు కదా, దానివల్ల హౌసింగ్ ఇస్తున్నారు, బాగుంది. ఆ టిట్కో ప్రభుత్వం వాళ్ళు మన ఎవరో చంద్రబాబు నాయుడు ఇల్లు ఇప్పుడు దాకా కట్టేసి ఉన్నాయి పూర్తిగా. గుమ్మాలు, కిటికీలు అన్నీ వేసి ఉన్నాయి. ఇవ్వడానికి బాధ ఏంటి? ఇచ్చేయచ్చు కదా. అలా ఎందుకు పెట్టడం? అతనే మళ్ళీ వచ్చి పరిపాలిస్తే కానీ ఎవడా ఇల్లు ఇది ఇవ్వకూడదా? ఇతను ఇవ్వచ్చు కదా. అది ఆపేస్తాడు. ఇప్పుడు ఈరోజు కూడా మన దీంట్లో, మన ఏపీలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. టిట్కో పనికిరాని భూములు ఇచ్చి కట్టుకున్నాడు. ఎప్పుడు కట్టుకుంటారు వీళ్ళు? ఫస్ట్ దఫా 3 దఫాలు ఇస్తాను నేను స్కీమ్లో. ఫస్ట్ దఫా ఇచ్చాడట, 2-3 ఇస్తాడో ఇప్పుడు తెలియదు. అందువల్ల ఏంటంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, పాత ప్రభుత్వంలో చేసే పనులు, బిల్స్ అయిపోయినాయి, దాన్ని పూర్తి చేయమనండి. అలాగే ఆయన ఇచ్చిన పథకాలు ఉన్నాయి, అది కంప్లీట్ చేయమనండి. ప్రజలు ఎర్రోళ్ళు కాదు, ప్రజలు తెలియని వాళ్ళే. అప్పుడు కట్టించినా
ఈయన ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చారా మాకు ఇల్లు, ఆయన కట్టించారు కానీ ఈయన ఇచ్చారా అని పేరు ఉంటుంది. దానిలో అమ్మేసుకుంటాడా? నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వస్తుంది అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం? చూడండి, ప్రజలు పూర్వంలాగా అమాయకులు కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు. నెక్స్ట్ మాత్రం చాలా ఆలోచన చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు, అన్నింటిలో ఎక్స్ అయిపోయారు అనుకున్నారు కానీ మాస్ పీపుల్ వరకే ఒక్కటే గెయిన్ ఉన్నారు. మిడిల్ క్లాస్ అడ్వాన్స్డ్కి వెళ్ళిపోయారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ ఆధారం లేదు, కావాలని అడుక్కోలేరు, కావాలని బెగ్గించేయలేరు, లైన్లో నిలబడి ఆహార పథకాలను కూల్గా చేయలేరు. ఎంతసేపు బిలోడు అమ్మ నాన్న కొడుకు కూతురు అందరు పనులకు వెళ్ళిపోతారు. దే ఆర్ గెటింగ్ మోర్ మనీ. మిడిల్ క్లాస్ వాడు నాన్న కూడా సంపాదిస్తాడు, మిగతా 5 డిపెండ్ అవుతారు. సో అంటే వీళ్ళంతా తెలియగలరు. ఇప్పుడు నెక్స్ట్ ఓట్లు మాత్రం బాగా వేస్తారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయాయి కదా. డీజిల్ రేట్లు అన్నది విషయం ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ, మనది కాదు. అదేంటంటే ఆయన ఓట్లు కానీ ఆయన ఇచ్చే మన అంబానీ ఆయిల్ కంపెనీ కానీ ఈటికి ఆయిల్ కలిసి చేసుకోవాలి. పక్క దేశం వాళ్ళు ఎలా ఉన్నారు మన దేశం కంపేర్ చేసుకోవాలి. ఎవరి ఊరికైనా పాడైపోయిన కారణం ఓట్లే. వాటిలో మేము నిత్యావసర విషయాలు అయిన ఆయిల్ అది మెయిన్ తగ్గించుకుంటే ఇంకో దాన్ని వేసుకోమనండి. ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి, ఇన్కమ్ సెస్ పెంచమనండి, సర్ఛార్జీలు ఉన్నాయి, అవి పెంచుకోమనండి. ఇట్లా ఎందుకు? నిత్యావసరం డీజిల్ గ్యాస్ ఇవన్నీ తగ్గించుకుంటే వాళ్ళకి ఉనికే మంచిది, అయితే పోతారు కట్టకట్టు. రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులని జగన్ గారు అంటున్నారు, దాంట్లో అది ఒక్కసారి వినండి, బాగుంది. అన్ని స్టేట్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ 3 ఉన్నాయా రాజధానులు? లేవు. లేనప్పుడు ఈయన కొత్తగా చేసేది ఏంటి? ఏం లేదు, ఒకటి చాలు. ప్రభుత్వం ఎక్కడో ఒక దగ్గర పరిపాలించవచ్చు. ఇన్నాళ్ళు చేసింది వాళ్ళ నాన్నగారు, ఇంకోళ్ళు చేసినంత వాళ్ళంతా సర్దానంద వాళ్ళు, ఈయన ఒక్కడే వేడనున్నాడా? కాదు కదా. ఎక్కడైనా పరిపాలన చేయొచ్చు, గట్స్ ఉండా చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. 3గా చెంపడం తప్పు. డివైడ్ అండ్ రూల్ పాలసీ అంతా బ్రిటిష్ వాళ్ళకి చెల్లింది, అలాగే చేద్దామంటే అవదు. ఎస్పీ బంగ్లా అంతానేమో విజయవాడలో కట్టారు, దాని కంట్రోల్ ఏమో వైజాగ్లో పెట్టాడు. ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ ఇక్కడ పని అవుతుంది పూర్తిగా. ఈ పేపర్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి చేయడానికి ఇంకో 2 రోజులు పడుతుంది. అది అక్కడ సరౌండింగ్ అయితే వెంట పనులు అవుతాయి. కాలయాపన, టైం వేస్ట్, దందాలు ఎక్కువ, మంచి కమిషన్ ధరలు ఎక్కువ, అన్నీ ఎక్కువ అయిపోతాయి. వాళ్ళ సౌలభ్యం గురించి 3గా వేస్తున్నారు తప్ప ఉపయోగం లేనిది అది. ఇంకా జగన్ గారు వచ్చిన తర్వాత నేను అవినీతి అనేది లేకుంటే అవినీతి నిర్మూలన అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? మరి నేను చూడలేదు, అవినీతి కనపడలా. రెవెన్యూ పరంగా చాలా అవినీతి జరుగుతుంది, కానీ ప్రశ్నించే నాదుడే లేడని ప్రజలు అంటున్నారు. అవినీతి అనేది అక్కడ జరిగే విషయాలు పేపర్లో చూస్తున్నాం. ఎంతవరకు వాళ్ళని పట్టుకున్న వాళ్ళని ఎంతవరకు చేస్తున్నారో ఎవరో తెలియట్లేదు. పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నట్టు ఉంటున్నారు, వాళ్ళ సరైన లేదు, ట్రీట్మెంట్ లేదు, మళ్ళీ ప్రజలు అవుతున్నారు. సో అంటే అవినీతి నిర్మూలన జరిగిన విషయం. రాజు సరిగ్గా ఉంటే పరిపాలన సరిగ్గా ఉంటుంది, రాజు సరి లేనప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఫైనల్గా మారాలి అంటాను. పరిపాలన బాగలేదు, మనిషి అందంగా లేడు అంటలా, పరిపాలన మారాలి. పూర్వం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ ఉంటారో వాళ్ళని సహకరించండి, వాళ్ళతో అనుకూలించి వాళ్ళ సలహాలు తీసుకోమనండి. అవుతుంది. ఏకాభిప్రాయం తీసుకుని చేద్దామంటే అవదు. సీనియర్స్ తీసుకోమనండి, సీనియర్ తీసుకుని పరిపాలన చేయమని.